అనగనగా కిష్టాపురం అనే ఊళ్ళో సోమన్న అనే వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి పండ్లను సేకరించి వచ్చిన డబ్బుతో చాలా పొదుపుగా జీవిస్తూ ఉండేవాడు. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. చాలా పండ్లు దొరికి రేపు సాయంత్రం అమ్మితే చాలా డబ్బులొస్తాయి. పొద్దుపోయిలా ఉంది. ఏక ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకుంటూ పండ్ల బుట్టను తీసుకుని ఇంటికొస్తాడు. మరుసటి రోజు సంతకి తీసుకెళ్లడానికి సర్దుకుంటూ ఉండగా కొడుకు రాము వచ్చి, నాన్నా, నా చొక్కా చూడు నన్నా ఎలా చిరిగిపోయిందో. రేపు సంతకెళ్తున్నావు కదా, నాకు కొత్త చొక్కా తీసుకురానన్నా. కొత్త సొక్కనా ఊనదేసుకోలేవా? ఇంకా 4 రోజులు వస్తున్నది. డబ్బులు సెట్ల కాయురా రాము. జాగ్రత్త చేసుకోవాలి డబ్బు, అర్థమైందా? ఏటయ్యా, రాము అడుగుతున్నాడు కదా, పండ్లమ్మిన డబ్బులోంచి 50 రూపాయలు పెట్టాడుకు మంచి చొక్కా తెస్తే నీ సొమ్మేటవుతది? అయినా నువ్వు సంపాదించేది ఎవరికోసమేటి? ఎవరికోసమా? మీకోసమేనే, మీ భవిష్యత్తు కోసం. అయినా కడుపు నిండా తిండి ఎడుతున్నాను కదా, అది సాలదా ఏటి? అనవసరమైన అడిగి డబ్బులు తగలేను నేను. జాగ్రత్తగా దాచుకుంటేనే రేపు మనకి తిండి దొరుకుతుంది అంటూ పండ్ల మూట తీసుకుని సంతకు వెళ్ళిపోతాడు. సోమన్న సంతలో పండ్ల బుట్ట ముందు పెట్టుకుని పండ్లమ్ముతూ ఉంటాడు. రండి బాబో రండి, తాజా పండ్లు, అడవి పండ్లు, డజన్ 10 రూపాయలు మాత్రమే. రండి బాబో రండి. ఒక వ్యక్తి వచ్చి పండ్లు కొని 20 రూపాయలిస్తాడు. బాబో, ఎప్పుడు నా దగ్గర రండి బాబు, ఈసారి ధర తగ్గిస్తాలండే. అమ్మయ్యా, ఇవాళ బాగా లాభం వచ్చింది. ఈ డబ్బులతో నా పొదుపు ఇంకా పెరుగుద్ది. లక్ష్మి అడిగింది కదా అని రాముగడికి సొక్కా కొంటే డబ్బులన్నీ అయిపోతాయి. కాబట్టి కోనేది లేదు, ఆడేవన్ననుకొని అనుకుని ఇంటికి వస్తాడు. కొడుకు రాము ఆశగా తండ్రి దగ్గరికి వెళ్లి, నాన్నా, కొత్త చొక్కా తెచ్చావా? అబ్బే, ఈరోజు సంతలో అసలు సొక్కాలే లేవురా. పైగా ధరలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వచ్చే నెల చూద్దాంలేరా. ఈసారి ఇదిగో ఈ మిఠాయితో సరిపెట్టుకో. నువ్విక మారవయ్యా. తిండి పెడుతున్నావు సరే, కనీసం అవసరాలకు కూడా ఖర్చు చెయ్యకపోతే ఆ డబ్బుండి ఏట్లాభం చెప్పు? పోయేటప్పుడు తీసుకుని పోతావా ఏటి? ఏయ్ లక్ష్మి, నీకు ముందే చెప్పానా నేను తీసుకురాను అని? మళ్ళీ అలాగే మాట్లాడతావేటి? చెప్పింది చాలు గాని ఇక మౌనంగా ఉండు, అర్థమైందా? ఆహా, అర్థమైందిలే. నేనడగటం నువ్వు కాదనటం మా జీవితాలకి సుఖపడే రాతెప్పుడు? నిన్ననేం లాభంలే. తెలిసింది కదా, మళ్ళీ అడక్కో. ఏమయ్యా, ఓ మాట అడుగుతాను, నిజం చెప్పు. అసలు ఎందుకింత పిసినార్తనం చేస్తున్నావు? అడవిలో పళ్ళు తెత్తావు, బాగానే ఉంది. నువ్వు కూడా బాగానే అమ్ముతున్నావు. మరి ఎందుకిలా కడుపు కొట్టుకుని బతకడం? నీకేం తెలుసు లక్ష్మి, ఈ కాలం అసలే బాగోలేదు. చేతిలో పైసా ఉంటేనే లోకం గౌరవిస్తుంది. రేపేదైనా జబ్బు చేసినా అత్యవసరమైనా ఎవరితో డబ్బు మనకే? రేపటి గురించి ఆలోచించి ఈ రోజు చంపేస్తావే ఏటి? రాము సిరిగిన బట్టలతో తిరుగుతుంటే తండ్రిగా నీకు బాధ అనిపించటం లేదేమో. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. అన్నం తినడం ఒకటే నా జీవితం అంటే? అవును, కడుపు నిండా తిండుంటే చాలు. మిగతా ఇలాసాలు ఆడంబరాల కోసం డబ్బులు తగలెత్తే ఆఖరికి రోడ్డున పడతాం. అది గుర్తెట్టుకో. డబ్బును చూసి మురిసిపోవడం కాదయ్యా, ఆ డబ్బు సంతోషాన్నివ్వాలి. సంపాదన అవసరానికి వాడినప్పుడు అది కాగితం ముక్కతో సమానం. ఇప్పటికైనా తెలుసుకో. అలా సోమన్నని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి విఫలమవుతూనే ఉంటుంది లక్ష్మి. ఇంట్లో ఇలా ఉంటే ఇక వీధిలో రోడ్డు మీద వెళుతున్న సోమన్నను చూసి ఊరివాడు ఇలా అంటాడు. ఏటయ్యా సోమన్నా, నీ సంపాదనంతా ఈడ్చేస్తున్నావు. నిన్ను చూసి బెచ్చగాడు కూడా ధర్మం చేసేలే ఉన్నాడు. కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. లేదయ్యా, వచ్చే వారం సంతలో కొనుక్కుందామని ఆగాను. ఆ చెప్పులకేసిన కుట్లు చూస్తుంటే చెప్పుల కంటే ఆ తాళ్లు ఎక్కువనట్టున్నాయి. సంతలో 30 రూపాయలు ఇస్తే కొత్త వస్తాయి కదా. 30 రూపాయలే? ఆ 30 రూపాయలుంటే మా ఇంట్లో 4 రోజులు సరిపడా సరుకులు వస్తాయి బాబు. అయినా ఈ చెప్పులు ఇంకా 6 నెలలు వస్తాయి చూడు. అవునులే, నడిచేటప్పుడు ఆ తాడు తెగి కింద పడ్డా పర్లేదు కాని నీ జేబులోంచి పైసా బయటికి రాకూడదు, అంతేనా? అని ఎగతాళి చేసినా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సోమన్న. బంటి, బంటి, త్వరగారా, మీ నాన్నకి గుండెపోటొచ్చింది. అక్కడ అందరూ కంగారు పడుతున్నారు, త్వరగారా. ఏడికాకా, నాన్న గుండెపోటా? ఇప్పుడే అవుతున్నా పదా. బంటి భయంతో ఇంటికి పరిగెడతాడు. రాము కూడా బంటితో పాటుగా వెళతాడు. అరే త్వరగా పదా, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దాం. ఊళ్ళో ఒక వైద్యుడు కూడా లేరు.
పక్కూరికి తీసుకెళ్లాలంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నానా కళ్ళు తెరవట్లేదు. కంగారు పడకు బంటి, మా నాన్న దగ్గర డబ్బులు అడిగి తెస్తాలి. మనం వెంటనే టౌన్కి తీసుకెళ్దాం. రాము పరిగెత్తుకుంటూ సోమన్న దగ్గరికి వెళతాడు. ఏట్రా అలా కంగారు పడుతున్నావు? నాన్న త్వరగా ఒక 500 రూపాయలు ఇవ్వు నాన్నా. 500 రూపాయలా? ఎందుకురా అంత డబ్బుతో నీకేటి పని? ఏదైనా తినుబండారం కోసమా లేక మళ్ళీ ఆ సొక్కా కోసమా? కాదు నాన్నా, నా స్నేహితుడి బంటి వాళ్ళ నాన్నకి గుండెపోటు వచ్చింది నాన్న. మన ఊళ్ళో వైద్యుడు లేడు కదా, పక్కూరు తీసుకెళ్ళడానికి డబ్బులు కావాలి నాన్నా. చాలా ఆపు. పొద్దున్న సొక్కా కోసం ఏడ్చావు, ఇప్పుడు స్నేహితుడి తండ్రికి జబ్బు చేసిందని అబద్ధం చెప్పి నా దగ్గర డబ్బులాగాలని చూస్తున్నావా ఏంటి? అంతా మైకుల్లో కనిపిస్తున్నానట్రా నీకు నేను? సొక్కా కొనడానికి నేను డబ్బులు ఇవ్వనని తెలిసి ఇలాంటి సాకులు చెప్తే ఇచ్చేస్తానా? నాన్నా ఒట్టు నాన్నా, నేను అబద్ధం చెప్పడం లేదు నాన్నా. ఒకసారి వచ్చి చూడు నాన్నా, ఆయన ప్రాణం పోయేలా ఉంది నాన్నా. ఎల్లెల్రా, ఆ యాసాలు నా దగ్గర ఇవ్వక. ఇవాళ 500 ఇస్తే రేపు ఇంకో అబద్ధం చెప్పి 1000 రూపాయలు అడుగుతావు. ఇక చేసేదేమీ లేక రాము తిరిగి బంటి ఇంటికి వెళతాడు. అప్పటికే బంటి నాన్న చనిపోయి ఉంటాడు. పక్కనే బంటి బాధపడుతూ ఉంటాడు. ఊళ్ళో వైద్యుడుంటే ఇప్పుడు ప్రాణం పోయేది కాదు కదా అని బాధపడతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు భయంకరమైన గాలివాన కురుస్తూ ఉంటుంది. సోమన్న ఇల్లు పాతది కావడంతో పైకప్పు నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. యామయ్యో, వర్షం ఎక్కువవుతోంది. ఇంటికప్పు ఎక్కడ ఊడిపోతుందోనని భయంగా ఉంది. ఏం కాదులే లక్ష్మి, వాన్ తగ్గుద్దిలే. నువ్వు భయపడమాక, కొద్దిసేపు ఓపిక పట్టు. చెప్తూనే ఉన్నాను కొంచెం డబ్బులు తీసి ఇంటికి మరమ్మతులు చేయిద్దామని. నువ్వు వింటేగా ఇప్పుడు చూడెలా అయిందో. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇదొక వంక దొరికిందా నీకు? అంటుండగా హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఇంటి వెనక గోడ కూలిపోతుంది. డబ్బుల సంచి వరద నీటిలో కొట్టుకుపోతుంది. వాన తగ్గాక చూస్తే డబ్బు మూట కనిపించదు. అయ్యయ్యో, నా సర్వస్వం పోయిందే. ఎన్నాళ్ళుగా కడుపు కట్టుకుని దాచుకుని డబ్బంతా వరదలో కలిసిపోయింది. నా కళ్ళన్నీ కరిగిపోయాయి. చూడు, పోయిన డబ్బు ఎలాగూ తిరిగి రాదు. దానికోసం ఎందుకలా బాధపడతావు? అయినా వాడుకునేది కానప్పుడు ఉంటే ఏంటి, పోతే ఏంటి? నీకేడి తెలుసు లక్ష్మి, ఆ డబ్బును చూసుకుని మురిసిపోవడానికి పోగు చేయలేదే నేను. మరెందుకు దాస్తున్నావు? నీకు గుర్తుందా, 10 ఏళ్ల క్రితం మనకి బిడ్డ పుట్టినప్పుడు సరైన వైద్యం అందక మన దగ్గర డబ్బు లేక ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాం కదే. లక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి గతం గుర్తుకొస్తుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ రోజు నేను బిడ్డను చేతిలో అట్టుకుని ఏడ్చాను. చేతిలో డబ్బుంటే నా బిడ్డ బతికేవాడు కదా అని నన్ను నేనే తిట్టుకున్నానే. ఆ రోజే నిర్ణయించుకున్నాను, మళ్ళీ నా కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకూడదని డబ్బు కూడెడుతున్నాను. ఎంతలో ఈ ఘోరం జరిగిపోయింది. అంటే నువ్వింత పిసినారిగా మారింది ఇందుకోసమా? అవునే లక్ష్మి, ఆ సంచిలో ఉన్న 1,00,000 రూపాయలు ఎట్టి మన ఊళ్ళో ఓ చిన్న వైద్యశాల కట్టించాలనుకున్నాను. మనలాగా ఏ తల్లిదండ్రులు బాధపడకూడదని అందరికీ ఉచితంగా వైద్యం అందించాలనుకున్నాను. నా కల వరద నీటిలో కొట్టుకుపోయింది లక్ష్మి. ఇన్ని రోజులు పిసినారి అని తిట్టుకున్న తన భర్త వెనుక ఇంతటి గొప్ప ఆశయం ఉందా అని అనుకుంటుంది. ఇంత గొప్ప విషయం మనసులో ఎట్టుకుని నువ్వందరితో పిసినారి పిసినారి అని ఎందుకు అనిపించుకుంటున్నావయ్యా? నువ్వొక్క మాట చెప్పుంటే నేను కూడా నీకు తోడుగా ఉండేదాన్ని కదా. ఎవరికైనా మన దగ్గర అంత డబ్బు ఉందని తెలిస్తే అప్పుల కోసం ఏదించడం మొదలు పెడతారు, లేదా దొంగల భయం పెరుగుతుంది. అందుకే చెప్పలేదు లక్ష్మి, నన్ను క్షమించే. ఇంతలో రాము వచ్చి నాన్న పడుతున్న బాధ చూసి ఇలా అంటాడు. నాన్నా, బాధపడుకు నాన్నా. కొట్టుకుపోయిన సంచిలో డబ్బు లేదు నాన్నా, అది నేనే తీసేశాను. నన్ను క్షమించి నాన్నా. ఆ మాట విన్న లక్ష్మి, సోమన్న ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కొడుకువైపు చూసి, ఏం మాట్లాడుతున్నావురా? అంత డబ్బు నువ్వేసేశావు? యాడుంది డబ్బు? ఒకరోజు మన ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర ఎవరో పడి ఉండటం గమనించాను నాన్నా. దగ్గరకెళ్ళి చూడగా ఒక ముసలాయన సొమ్మసిలి పడిపోయున్నాడు. తాతా, తాతా, ఏమైంది తాతా? కళ్ళు తెరి తాతా. కొన్ని నీళ్లు తీసి ఆ వృద్ధుడి ముఖం మీద చిలకరించి కొంచెం నీళ్లు నోట్లో పోస్తాడు. ఆ వృద్ధుడు చిన్నగా కళ్ళు తెరిచి ఇలా అంటాడు. దాహం, దాహం. ఇదిగో తాతా, నీళ్లు తాగు. అసలు ఎవరు నువ్వు? ఎందుకిక్కడ పడిపోయావు? ఎండలో నడవలేక కళ్ళు తిరిగాయా? ఎండ వల్ల కాదు నాయనా, 3 రోజులుగా కడుపులో మెతుకు పడలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. గాలి పీల్చుకోవడం కూడా భారంగా ఉంది నాయనా. అయ్యో, ఉండండి, నా దగ్గర మా అమ్మ పెట్టిన చద్దన్నం ఉంది, అది పెడతాను అంటూ రాము తన సంచిలో ఉన్న అన్నం తీసి రామయ్యకు తినిపిస్తాడు. రామయ్య అన్నం తిని కొంచెం ఓపిక వచ్చి కూర్చుంటాడు. నీ పేరేంటి తాతా? నీకెవరూ లేరా?
ఈ ఊళ్ళో నీ ఇల్లెక్కడా? ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడు నాయన. నా పేరు రామయ్య. ఈ ఊరి వైద్యుణ్ణి. 10 మందికి ప్రాణం పోసిన ఈ చేతులు ఇవాళ ఆకలితో ఉడికిపోతున్నాయి నాయన. వైద్యుడివా నువ్వు? ప్రాణాలు కాపాడేవాడివి ఆకలితో చనిపోవడమేంటి తాత? మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు, డబ్బుంటేనే ప్రాణమని. ఎందుకన్నాడో ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమవుతోంది. అవును నాయనా, డబ్బు లేకపోతే ఈ లోకంలో ప్రాణానికి విలువలేదు. వద్దు తాత, నువ్వు చనిపోవద్దు. మా నాన్న దగ్గర చాలా డబ్బుంది. ఆయన దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా దాచిపెడుతున్నాడు. నేను ఆ డబ్బు నీకు తెచ్చిస్తాను. నువ్వు మళ్ళీ అందరికీ వైద్యం చేసి ఈ ఊరి ప్రజల ప్రాణాలు కాపాడు తాత. ఎవరైనా సహకరిస్తే తప్పకుండా మళ్ళీ వైద్యం చేస్తాను బాబు. అయితే నువ్వు విశ్రాంతి తీసుకుని సిద్ధంగా ఉండు. నేను వైద్యానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. ఊళ్ళో వైద్యుడు లేక అందరి ప్రాణాలు పోతున్నాయి. నాన్న దాచిన డబ్బును తీసుకువచ్చి వైద్యశాల కట్టించి ప్రజలకు వైద్యం చేపిస్తాను. నాన్నకి చెప్పినా ఒప్పుకోడు. కాబట్టి ఎలాగో ఖర్చు చేయని ఆ డబ్బుని నేను అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. దొంగతనంగా అయినా సరే ఆ డబ్బును బయటకు తీసుకురావాల్సిందే అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఓ రోజు తండ్రి సంతకు వెళ్ళాక డబ్బుల సంచిలో నుండి డబ్బు తీసి వాటి స్థానంలో అదే బరువుండేలా చిత్తు కాగితాలను పెడతాడు. నాన్న ఈ డబ్బు మూటను బరువు మాత్రమే చూసుకుంటాడు. చిత్తు కాగితాలతో నింపినా మూట బరువు అలాగే ఉంటుంది కదా. నాన్నకి అనుమానం కూడా రాదు అనుకుని డబ్బు మూట తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి రామయ్యను కలుస్తాడు. ఇదిగో తాత, డబ్బు తీసుకొచ్చాను. దీనితో కావలసిన మూలికలు తీసుకొచ్చి ప్రజలకి వైద్యం చేయి తాత. ఎవ్వరూ జబ్బుతో బాధపడకూడదు. నీ దగ్గర ఎంత డబ్బెక్కడది నాయనా? మా నాన్న దాచిన డబ్బు తాత ఇది. ఆయన ఈ డబ్బుని ఉపయోగించకుండా ఎంతో కాలం నుండి సంచిలో దాచిపెడుతున్నాడు. నువ్వు ఈ డబ్బుతో మళ్ళీ వైద్యం ప్రారంభించు తాత. నాయనా, అది మీ నాన్న సొమ్ము. మీ భవిష్యత్తు కోసం ఆయన దాచిపెట్టుంటారు బాబు. దాన్ని నాకివ్వడం మంచిది కాదు నాయనా. కాదు తాత, సుఖమంటే మేం మాత్రమే సంతోషంగా ఉండటం కాదు, అందరూ బాగుండాలి. అందుకే నువ్వు మళ్ళీ ఒక వైద్యశాల కట్టి ఊళ్ళో అందరికీ వైద్యం చేసి ప్రాణాలు కాపాడు తాత. మా నాన్న సంగతి నేను చూసుకుంటాలే. నీ ఆశయం చాలా గొప్పది నాయనా. నీకు మాటిస్తున్నాను, నీ డబ్బుకి పూర్తి న్యాయం చేస్తాను. నా చివరి శ్వాస వరకు వైద్యం చేస్తానయ్యా. నిజంగానా తాత? చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు. అవునాయనా, మీ నాన్న లోభితనంతో దాచిన డబ్బు నీ ద్వారా లోక కళ్యాణానికి ఉపయోగపడుతోంది. రేపట్నుండే మూలికలు సేకరించి నీ ఆశయాన్ని నెరవేరుస్తాను. అనగానే రాము కళ్లల్లో ఒక గొప్ప విజయం సాధించిన తృప్తి కనిపిస్తుంది. చెప్పినట్టే రామయ్య తన మాట నిలబెట్టుకుంటాడు. రాము అందించిన డబ్బుతో అరుదైన మూలికలు తెచ్చి ఒక వైద్యశాల నిర్మించి వైద్యం మొదలు పెడతాడు. జనం మెల్లిగా రామయ్య దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకోవడం ప్రారంభిస్తారు. అలా నీకు చెప్పకుండా డబ్బుని దొంగిలించి రామయ్య తాతకిచ్చానన్నా, నన్ను క్షమించినాన్నా. ఇంతలో రామయ్య అక్కడికి వస్తాడు. రామయ్యను చూసిన సోమన్న, రామయ్య గారు, మీరా? 2 ఏళ్ల క్రితం ఊరిడి చెల్లిపోయారని, తర్వాత కాలం చేశారని అన్నానండి. యాడికెళ్ళారెంతకాలం? అవునయ్యా, అప్పుడు ఎవరి సహకారం లేక వైద్యం చేయలేని పరిస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నన్ను నీ కొడుకు కాపాడాడు. నువ్వు దాచిన ప్రతి పైసా కూడా వృధావలేదు సోమయ్య. వాటితో మంచి వైద్యశాల కట్టించాడు నీ కొడుకు. ఇప్పుడది ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోంది. దేని కనకాలనే నువ్వు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందిరా రాము. పద, ఓసారి వైద్యశాలను చూసొద్దాం అని అందరూ వెళ్లి వైద్యశాల ముందు నిలబడి చూస్తూ సంతోషపడతారు. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.